2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది? మరియు వెనుజులా దాడి ఏదైతే ఉందో దాని ప్రభావం సిల్వర్ మీద కూడా పడిందంటారా? పడితే దీని మూవ్‌మెంట్ ఏ రకంగా ఉంటుంది? పెరుగుతుందా? పెరిగితే ఎంతవరకు పెరుగుతుంది? ప్రపంచం అంతా ఇదే డిస్కషన్లో ఉందండి. ప్రస్తుతానికి ఏషియాలో కూడా చాలా దేశాలు మాట్లాడుకుంటున్నాయి అండ్ ఎవరు కూడా వార్ని మెచ్చుకోరు. ఎవ్రీబడి షుడ్ బి రిమైన్ హ్యాపీ అని అందరు బాగా వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. సో అలాంటి సమయంలో యాక్చువల్గా ఆ దేశం కూడా కొన్ని తప్పులు చేసిందని చెప్పేసి దేశ రాష్ట్రపతి గారు చెప్పారు, అమెరికన్ రాష్ట్రపతి. సో ఆయన మా దేశంలో మీరు మొత్తం విషయాన్ని ఆ విషయాన్ని కలుపు చేస్తున్నారు, బాగా మా వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు, మీరే కారణం అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి 15-20 రోజుల నుంచి అది ఆల్రెడీ నడుస్తుందండి. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే క్రూడ్ ఆయిల్ని మొత్తం బ్యాన్ చేసేసి యుఎస్ కోస్ట్ గార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వకుండా, వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయనివ్వకుండా క్రూడ్ ఆయిల్ని ఆపేస్తున్నారు. అందరు ఏమనుకున్నారంటే ఇంతే కదా, ఆయన ప్రెసిడెంట్ వింటారేమో అని చెప్పేసి, అమెరికన్ ప్రెసిడెంట్ మాట వింటారని చెప్పి అందరూ రిలాక్స్గా ఉన్నారు. సడన్గా సాటర్డే రోజున అకార్డింగ్ టు ది ఈఎస్టీ, ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ఆర్ సంథింగ్ ఏదో అంటారు. సో ఆ దేశానికి చెందిన టైం ప్రకారంగా ఆయన రాత్రికి దాడి చేశారు సడన్గా. ఇట్ వాజ్ లైక్ అ హ్యూజ్ బాంబ్ అటాక్ అనమాట, చాలా పెద్ద బాంబ్ అటాక్ అది. అండ్ చేసేసి అందరికీ కూడా అటు ఇటుగా కాన్సన్ట్రేషన్ అంతా డైవర్ట్ చేసేసి అక్కడి నుంచి వెనెజులా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసుకున్నారా లేదంటే అరెస్ట్ చేసుకున్నారా, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ ఆన్ దాట్, నేనేం చెప్పదలుచుకోలేదు. బట్ ఆయన్ని మాత్రం అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. అయితే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా నిన్న రాత్రి, అంటే సాటర్డే రాత్రి అమెరికన్ ప్రెసిడెంట్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఆయన ఏమన్నారంటే ఈ దాడి మొత్తము నేను నా దేశంలో నా ఆర్మీతో కలిసి, ఎయిర్ ఫోర్స్తో కలిసి నేను ఇది చేయించాను, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష విధించాలి. సో కాబట్టి వాళ్ళ రాష్ట్రపతిని మేము తీసుకొచ్చాము మా దేశానికి. నౌ హీ విల్ స్టాండ్ ట్రయల్ ఇన్ ది కోర్ట్. సో ఆ కోర్టులో ఆ ట్రయల్ ఎలా నడవబోతుంది, అక్కడ ఎన్ని కైండ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తారు అనేంత పెద్ద కార్యక్రమం అది. కానీ సిల్వర్కి ఇది బాగా నచ్చింది, గోల్డ్కి కూడా తెగ నచ్చేసింది. సో కాబట్టి 2,37,000 వరకు పడిపోయిన సిల్వర్ కాస్త ఫ్రైడే రోజున 2,47,000 నుంచి 37 దాకా వచ్చిన తర్వాత ఈ రోజున మార్నింగ్ 2,53,000 దాకా వెళ్ళిపోయింది. అంటే ఎక్కడ 2,37,000, ఎక్కడ 2,53,000 ఈరోజు పొద్దున్న చూసుకుంటే. సో దట్స్ అబౌట్ మోర్ దెన్ కైండ్ ఆఫ్ 15,000-16,000 రూపీస్ కైండ్ ఆఫ్ రైజ్ అనమాట. అక్కడ లో నుంచి చూసుకుంటే 16,000 రూపాయలు ఒక వర్కింగ్ డే నుంచి ఇంకొక వర్కింగ్ డేకి వస్తే మీకు సిల్వర్ పెరిగిపోయింది. మరి సిల్వర్ ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందంటారా సార్? దాడులు జరుగుతున్నాయి కదా, గొడవలు అవుతున్నాయి కదా అంటే ఒకటే విషయం అండి, ఇదంతా డిపెండ్ అవుతుంది డిపెండింగ్ అపాన్ ది స్టేటస్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికన్ రాష్ట్రపతి ఏ స్టెప్ తీసుకోబోతున్నారు, చైనా ఏం చెప్పబోతుంది, యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పబోతున్నారు, రష్యన్ ప్రెసిడెంట్ ఏం ఇవన్నీ మన చేతిలో లేదండి. దయచేసి వార్ సిచ్యువేషన్ అనేది మాత్రం జరిగినప్పుడు ఏదైనా పెద్దదైనా జరగకపోవచ్చు. సో నేనేమంటానంటే మీరందరూ కూడా జాగ్రత్తగా మీరు చేస్తున్న హోంవర్క్ని 1-4 సార్లు కాదు, అవసరమైతే 40 సార్లు చూసుకోండి. ఎందుకంటే ఆయన గారు ఏదైనా చెప్పారనుకోండి, పుసుక్కున పడిపోవచ్చు, మళ్ళీ ఇంకా పెరగవచ్చు. సో మన చేతిలో లేదండి పరిస్థితి. కానీ 5 నుంచి 9 మధ్యలో ఏదైతే మీకు ఆ ముహూర్త సమయం ఉంటుందో మనకు కాస్త క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. బట్ దానికంటే ముందు మనము స్పాట్లో సిల్వర్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉండబోతుంది, ఆ లెవెల్స్ అన్ని చూసుకుందాం. సో 8 రూపీస్ ఈజ్ అగైన్ బిగ్ రైజ్ అండి. 257 రూపాయలు నిన్నుంటే ఇవాళ మీకు 265 రూపాయలు ఉంది. అంటే కేజీకి దాదాపు 8,000 రూపాయలు స్పాట్లో పెరిగితే ఇవాళ మీకు మోర్ దెన్ 16,000 రూపీస్ ఫ్యూచర్స్లో ఉంది కంపేర్ టు ది ఫ్రైడేస్లో అండ్ ఇవాళ మండేస్ హై చూసుకుంటే. సో 16,000 రూపాయలండి ఆ హై. మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ అండి. ఈరోజు పొద్దున్న 5 నిమిషాల్లో ఏం జరిగింది అంత రైజులో అంటే 1,00,000కు పైగా మంది లాట్లు కొన్నారు మొదటి 5 నిమిషాల్లోనండి. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ దిస్? అంటే ఒక లాటు 30 కేజీలది ఉంటే అది 1000 లాట్ల, 10,000 లాట్ల, 1,00,000 లాట్ల అంటే మీరు చూసుకోండి ఎన్ని వేల కేజీలు, ఎన్ని లక్షల కేజీలు కొన్నారు వెండి ఈరోజు మార్నింగ్ 5 నిమిషాల్లో. మరి అక్కడి నుంచి ఏం జరిగిందండి, కాస్తంత కిందికి వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి సైడ్ వేస్కి వెళ్ళిపోయింది. సో మనకేంటంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తుంది అన్న విషయం చూసుకోవాలి అంటే ఎప్పుడు 2,43,000 దరిదాపుల్లో ఉంటే 6,683 రూపీస్ ప్లస్లో ఉందండి. అండ్ రెసిస్టెన్స్ విషయం చూసుకుందాము, 2,42,248 ఎప్పుడో దాటిపోయింది.
అండ్ రెసిస్టెన్స్ 2,45,872 ఇది కూడా ఓపెనింగ్లోనే దాటింది. 2,52,247 టచ్ అయింది, ఎందుకంటే 253 దాకా వచ్చింది కాబట్టి. సో ఫ్యూచర్ మార్కెట్లోనే అబ్సల్యూట్లీ. సో సపోర్ట్ 1 చూసుకుందాము, ఒకవేళ కింద పడిపోయింది అనుకోండి ఎక్కడ దాకా రావచ్చు, 2,32,249, 2,25,874, 2,22,250. సో ఈ లెవెల్స్ రావచ్చా, లేదంటే 2,60,000 దాటిపోతుందా తెలీదు. యూ బెటర్ వెయిట్. కానీ నేర్చుకుంటారంటే మాత్రం తప్పకుండా నేను మీకు అలాంటి గైడెన్స్ ఇస్తాను. స్మార్ట్ క్లాస్ ఉంది, మాస్టర్ క్లాస్ కూడా ఉండబోతుంది. ఎందుకంటే సంక్రాంతికి ఒకరోజు వారం ముందు నెక్స్ట్ వీక్ నేను ఒక మాస్టర్ క్లాస్ తీసుకోబోతున్నాను, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.